ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము దిగులు పడవద్దు. లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 31:6. వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడును ఎడబాయడు. స్నేహితులారా, దిగులు అనేది మనిషిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కృంగతీస్తూ ఉంటుంది. భయపడడం, చింతించడం, జడియటం, దిగులు పడటం, ఇవన్నీ నిస్సహాయ స్థితిలో నుండి పుట్టుకొస్తూ ఉంటాయి కదా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. పేద గొప్ప, బలవంతుడు బలహీనుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఎదురవుతూనే ఉంటాయి. మనిషికి వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే ఏ మనిషికి దేవునితో అవసరం ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని కష్టాలు, బాధలు పెట్టి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అవన్నీ తాత్కాలికమే. మన కష్టాల్లో, బాధల్లో మనం దేవుని మీద ఆధారపడాలన్న ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడే తప్ప మనల్ని శిక్షించడానికి కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయను. స్నేహితులారా, దిగులు పడవద్దు అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మన కష్టాలు, బాధలు పరిష్కరించే అవకాశం దేవునికి ఇవ్వాలి. మనమైతే పరిష్కరించుకోలేం, దేవుడైతే చక్కగా పరిష్కరిస్తాడు. కాబట్టి మన చింత యావత్తు కూడా దేవుని మీద వేయాలి. ఆర్థికపరమైన, కుటుంబపరమైన సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్య కూడా తీర్చే దేవుడు మన దేవుడని విశ్వాసముతో దిగులు పడక మన చింత యావత్తు దేవుని మీద వేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, రోగాలతో బాధపడే వాళ్ళు మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. వారితో పోలిస్తే దేవుడు మనకి ఎంతో కృప చూపిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహితులారా, దిగులు పడినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవాయే, ఆయన నన్ను విడువడు, ఎన్నడను ఎడబాయడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదాలకు వందనములు. ఈ లోకములో మేము జీవించినంత కాలము కూడా ఏ విషయం గురించి అయినా భయపడకుండా, దిగులు పడకుండా, చింతించకుండా ప్రభు విశ్వాసముతో వాటిని ఎదుర్కొని నీ పైన ఆధారపడి జీవించుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.